ఈయన విద్యార్థి కాదు, సైన్స్ టీచర్. స్కూల్ యూనిఫామ్ వేసుకుని విద్యార్థిలాగే రోజు బడికి వస్తుంటారు. ఈయన పాఠాలు చెప్పే విధానం కూడా భిన్నంగా ఉంటుంది. సో ఒక 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి నేను ఇదే డ్రెస్లో వాళ్ళతో కలిసిపోతూ క్లాస్కి రావడం జరుగుతూ ఉంది. వాళ్ళు వేసుకునే డ్రెస్ను నేను వేసుకోవడం వల్ల వాళ్ళు ఏంటంటే పిల్లలు నన్ను ఒక ఫ్రెండ్ లాగా భావించి ఇంకా అంటే వాళ్ళకి తెలియని విషయాలను అడుగుతూ ప్రతి విషయాన్ని నా దగ్గర నాకు చాలా దగ్గర అవుతూ చాలా విషయాలు నాకు షేర్ చేసుకోవడానికి వీలైంది. హ్యాపీగా అనిపిస్తుంది అట్లా సార్ వేసుకొని వస్తే. సార్ కూడా చిన్నపిల్లలు అయినట్టు అట్లా ఫీలింగ్ వస్తుంది. శ్రీనివాస్ తెలంగాణలోని మంచిర్యాల జిల్లా మందమర్రి ఫిల్టర్ బెడ్ కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఇంటర్నల్ ఆర్గాన్ సిస్టమ్స్ లో మనము 6 టైప్ ఆఫ్ సిస్టమ్ చూస్తూ ఉంటాం. అందరికి అర్థమవుతుందా? మీకు కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలేదు కదా. రైట్, మీకు అర్థమయ్యేటట్టు అందరికి అర్థమయ్యేటట్టు నాకు అక్కడ ఒక ఐడియా ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ప్రీవియస్ ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటే మీకు అర్థం కాలేదు కదా, కొంతమంది డౌట్ఫుల్ గా ఉంటాయి కదా. దానికోసం మనం ఏం చేసామంటే చూస్తారా? షాక్ లో ఉన్నారు పిల్లలు, అసలు ఏంది సార్ మొత్తం డ్రెస్ ఇప్పేసి అని అనుకున్నారు. కానీ లోపల చూసేసరికి ఇంటర్నల్ ఆర్గాన్స్ అని చూసేసరికి వామ్మో ఇట్లున్నది అని ఫస్ట్ అన్నారు. చాలా ఎగ్జైట్ గా ఫీల్ అయినమాట వాస్తవము. రాజకీయ పార్టీల కార్యకర్తల ప్రింటెడ్ టీషర్ట్స్ చూసి ప్రేరణ పొందానని, ఆ తర్వాత ఒక ప్రొఫెసర్ వీడియోను చూసి ఈ సూట్ తయారు చేయించానని టీచర్ శ్రీనివాస్ చెప్పారు. ఈ సూట్ కోసం దాదాపు 5,000 రూపాయలు ఖర్చయిందని వివరించారు. అర్థమైంది కదా మన ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎక్కడెక్కడ ఉంటాయో. ఈ టీచర్ సైన్స్ పాఠాలే కాదు ఇతర విషయాలను కూడా సులువుగా అర్థమయ్యేలా బోధిస్తారని విద్యార్థులు చెబుతున్నారు. బాగా మంది స్కూల్ అప్పట్లో అన్నము వేస్ట్ చేసేది. ఆ వేస్ట్ గురించి తెలవాలని అందరినీ ఒకసారి పొలం కాడికి తీసుకుపోయాను. రైతుల కష్టం ఇట్లుంటుంది అట్లుంటుంది అనుకుంటా కూడా మాకు క్లియర్గా చెప్పిండు. అటెండెన్స్ కూడా పెరుగుతున్నది. అంతకుముందు మేము వచ్చినప్పుడు తక్కువ ఉండేది, ఇప్పుడు 70+ ఉంటుంది పర్సెంటేజ్. మేము ఇచ్చే మోటివేషన్ వల్ల సార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పొందిన క్లాసులు నడపడం వల్ల అటెండెన్స్ పెరుగుతున్నది.